ఈ నీటిలో సముద్రంలో ఈ నౌకని గాలి ఊపేసినట్టుగా ఊపేస్తుంది. ఎప్పుడైతే నౌకలో ఉండేటువంటి చుక్కాని వీటిని లంగర్ని వీటిని వాటిని ఉపయోగించడం మనకి తెలియలేదో, తెరచాప ఎత్తడం అనేటువంటిది కానీ ఆ కంట్రోల్ చేయడం అనేటువంటిది కానీ, అప్పుడు మనకి ఆ నౌకని కంట్రోల్ చేసేటువంటి స్థితి మనకి లేనప్పుడు గాలి ఎటు వస్తుంటే అటుకేసి బయట ఉండేటువంటి ఆకర్షణ మిగిలినటువంటి ఎటు లాగితే అటు లాగేస్తూ ఉంటుంది. నావని కంట్రోల్ చేయడం అనేటువంటిది మనకి తెలిస్తే అప్పుడు మనం నావని కావాల్సినటువంటి దాంట్లో మనం తీసుకెళ్తాం, మన చెప్పు చేతుల్లో ఉంటుంది. అందుకని ఇంద్రియాణానిచరతామేనో అనువిధీయతే, ఇంద్రియములు పనిచేస్తూ మనస్సు కూడా దాని వెనకాలే ఉంటే వాటిని మనం నియంత్రించడం మానేసి అవి అలాగో చేసుకుంటూ ఉంటాయిలే. అంటే క్లాస్లో పిల్లలు అలా చేస్తుంటే కంట్రోల్ చేయాల్సినటువంటి మాస్టర్ కంట్రోల్ చేయకుండా కుర్చీలో పడుకుని నిద్రపోతుంటే పిల్లలంతా కూడా ఎంత గోలగోల చేస్తారో, అప్పుడు ఏ రకంగా అయితే అంతా కూడా చికాకుగా ఉంటుందో, అలాగ కనుక మనస్సు కనుక ఇంద్రియముల్ని కనుక మనం నియంత్రించలేకపోతే అప్పుడు మన ప్రయాణం మొత్తం కూడా గాలివాలకు కొట్టుకుపోతున్నట్టు నావలా ఉంటుంది తప్పిస్తే మనం వెళ్ళవలసినటువంటి దారిలో ప్రయాణం చేయవలసినటువంటి నావ యొక్క మార్గంలా ఉంటుంది కదా. అందుకని ఇంద్రియముల్ని మనము తప్పనిసరిగా నియంత్రించవలసినటువంటి అవసరం ఉంది. లేకపోతే తదస్య ప్రజ్ఞాం హరతి, ఈ మనస్సు ఇలా పనిచేస్తూ ఈ బుద్ధి చెప్పినటువంటి మాటని వినగలిగేటువంటి స్థితిలో వెళ్ళిపోతుంది. అంటే కింద పనిచేసేటువంటి వాడికి చెప్పినట్టుగానే మనం వినడం మొదలుపెట్టి వాడి మీద ఆధారపడిపోతే కొన్నాళ్ళకి మనం చెప్పినా సరే వినకుండా ఉండేటువంటి స్థితిలోకి వాడు వెళ్ళిపోతాడు. అప్పుడు వాడిని మనం కంట్రోల్ చేయలేం. మొదట మనం నువ్వు నేను చెప్తున్నాను తప్పు ఒప్పుకోదు నాది, నువ్వు ఈ పని చేయి అని వాడిని కంట్రోల్ చేయగలిగితే వాడు మన చెప్పు చేతుల్లో ఉంటాడు. వాడు మన చెప్పు చేతుల్లో లేని తర్వాత వాడిని మనం కంట్రోల్ చేయలేం. అప్పుడు మన ప్రజ్ఞ పెంచుకుపోతుంది కదా అన్నాడు. అని తస్మాత్ యస్య మహాబాహో నిగృహీతాని సర్వసః ఇంద్రియార్థేభ్యో తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అందుకని ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఎవరి యొక్క ఇంద్రియములైతే ఇంద్రియార్థముల నుండి వెనక్కి మరలి తని యొక్క నిగ్రహంలో ఉంటాయో వాడి యొక్క ప్రజ్ఞ మాత్రమే ప్రతిష్ఠితమై ఉంటుంది. అది మాత్రమే స్పష్టముగా స్థిరముగా ఉన్నటువంటిదే ఉంటుంది. తస్మాత్ యస్య మహాబాహో నిగృహీతాని సర్వసః, అన్ని వైపుల నుంచి కూడా అన్ని విధులుగా కూడా, అంటే ఏదో ఇప్పుడు మనకి ఒంట్లో బాగాలేదు కాబట్టి ఆ 4 రోజులు ఇవి అవి మానేసి తిండి అంటే మనం ఏం చేస్తాం, అప్పుడు కూడా నిగ్రహిస్తూ ఉంటాం. మనం ఇలా చేయకూడదు అలా చేయకూడదు అనేటువంటిది. అది ఏమిటవుతుంది, కొన్నాళ్ళు మాత్రమే ఉంటుంది. మనకి సంపూర్ణముగా మనకు ఆ రకమైనటువంటి భావన అలా ఉన్నప్పుడు ఏమిటవుతుంది, కొన్నాళ్ళు మాత్రమే దాన్ని నిగ్రహించడం అనేటువంటిది. ఆ తర్వాత మళ్ళీ మామూలు. అలా కాకుండా అన్ని రకములుగాను కూడా నిగ్రహించడం అనేటువంటిది మనం చేస్తే ఆ ఇంద్రియాత్మల నుంచి అది యొక్క ప్రజ్ఞ అవకుండా శ్రమగా ఉన్నటువంటిదిగా ఉంటుంది. వాడు చేసేటువంటి ఏ పని అయినా సరే ఆ లోకంలోంచి చేస్తాడే తప్పిస్తే ఈ కింద లోకాల్లోంచి వాడు చేయవలసినటువంటి అవసరం ఉండదు. అటువంటి వాడికి మనస్సు ఈ పక్కకి లాగడము ఆ పక్కకి లాగడము అనేటువంటిది ఉండదు. ఇందులో మాత్రమే ప్రతిష్టమవుతుంది. అలా ప్రతిష్ఠితమైనటువంటి వాడి స్థితి ఎలా ఉంటుందంటే అలాంటి వాడి గురించి చెప్తున్నారు. యానిసా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సానిసా పశ్యతో మునేః. సర్వభూతానాం యానిసా, మనందరికీ అన్ని జీవులకి ఏదైతే రాత్రో తస్యాం సంయమి జాగర్తి, దాని యందు యోగి అయినటువంటి వాడు మేలుకొని ఉంటాడు. మనందరికీ రాత్రి మనం నిద్రపోతుంటాం. యోగి గది మెలకువగా ఉండేటువంటి సమయం, యోగి మాత్రం మెలకువగా ఉంటాడు. యస్యామ జాగ్రత్త భూతాని, ఎప్పుడైతే మనం మెలకువగా ఉంటామో సా నిసా పశ్యతో మునేః, దర్శించగలిగినటువంటి మునిగది రాత్రి. మన పగలు వాడికి రాత్రి, మన రాత్రి వాడికి పగలు. యోగి అంటే పగలంతా యోగి నిద్రపోయి రాత్రి ధ్యానం చేస్తాడని కాదు. మన పగలు వాడికి రాత్రి, మన రాత్రి వాడికి పగలు. అంటే మనం దేన్నైతే చూస్తామో దాన్ని అతను చూడడు.
దేని పట్ల అయితే మనం మెలకువగా ఉండకుండా నిద్రపోతూ ఉంటామో దాన్ని అతను చూస్తాడు. మనం దేని పట్ల మెలకువగా ఉండము, మనం భగవంతుడి పట్ల మెలకువగా ఉండము. కేవలం మనం దేన్ని చూస్తాం, కనిపిన లోకాన్ని చూస్తాం. ఏది కనిపిస్తుందో అదే మన సత్యం. యోగికి కనిపిస్తున్నటువంటి సత్యం కాదు, దాని వెనకాల ఉండేటువంటి నేననేటువంటి వెలుగు ఏదైతే ఉందో అది సత్యం. వాడు ఏ వస్తువుని చూసినా దాని వెనకాల ఏముంటుందో దాన్ని చూస్తాడు. మనం ఏం చూస్తాం, బయట ఉన్నటువంటి వస్తువునే చూస్తాం. అంచేత మనకి ఏదైతే రాత్రో అదే ఆయనకి పగలు, దాని పట్ల ఆయన మెలుకుగా ఉంటాడు. అంటే దేని పట్ల మనం నిద్రపోతామో దాని పట్ల ఆయన మెలుకుగా ఉంటాడు. దేన్నైతే మనం చూస్తామో దాని పట్ల ఆయన నిద్రపోతాడు. ఎందుకని అది పట్టించుకోవాల్సింది కాదు. మనకేమిటి, మనం ఏదైనా హోటల్కో వెళ్ళిపోతే దాని రుచి ముఖ్యం. ఆయన రుచి ముఖ్యం కాదు. తినడానికి మనకు అక్కడ ఉన్నటువంటి వాటిలో ఏది మనకి అనుకూలమైనటువంటిదో అదేదో తింటాడు. తినడానికి ఎంత అవసరమో తింటాడు. ఏదైనా ఒకటే మనకి, అన్నీ ఏదో మనకి న్యూట్రిషియస్గా లేదా ఆ పదార్థములు అన్నీ కూడా చక్కగా వండబడ్డా ఏ అపరిశుభ్రంగా లేవు కదా. పరిశుభ్రంగా ఉండి చక్కగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఒంటికి బలం ఇచ్చేటువంటి ఏవైనా ఓకే, ఏవైనా అలాగే తింటాడు. దాని పట్ల దృష్టి ఉండదు, మనకి ఉండదు. వారి మనకి పిల్లాడు పరీక్ష పాస్ అయ్యాడు, పొద్దు నుంచి తిరుగుతున్నాడు, అందరికీ స్వీట్లు అన్నీ పంచుతున్నాడు, మంచి వాడు ర్యాంక్లో పాస్ అయ్యాడు. 12 ఒంటిగడు వచ్చాడు, ఒరే భోజనం పొద్దు నుంచి టిఫిన్ కూడా లేకుండా తిరుగుతున్నా, అన్నం దగ్గరికి రాడు. అన్నం దగ్గరికి వచ్చి కూర్చున్నా, డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్నా కానీ ఆ పెడుతున్నటువంటిది ఏమో దాని రుచి ఏమిటో వాడికి తెలియదు. తినేస్తూ ఉంటాడు, ఏదో పెట్టుకుంటాడు, డబ్బులు లోపల ఫోన్లు వస్తుంటాయి, మాట్లాడేస్తుంటాడు, తింటూ ఉంటాడు. ఇంకా చాలా కడుపు నిండింది అంటాడు. ఎందుకని ఈ తింటున్నటువంటి దాని యొక్క ప్రయోజనం ఏమిటి, శరీరంలో కడుపు నిండడము అనేటువంటి ఆ ప్రయోజనం పూర్తవుతుంది. రుచి మీద మాత్రం వస్తుంది. పనేమీ లేకుండా ఉన్నాడు అనుకోండి, ఆ రోజు ఆయనకి ఖాళీ లేదు, భోజనం గురించి ఇంకా అక్కడి నుంచి ఆవిడ వంటలో అన్ని తప్పులే కనిపిస్తుంటాయి. ఇది ఇలా చేసేందుకు, అలా చేయలేదు, ఇలాగా అలాగా పని పాట లేకపోతే అది పట్టుకుని ఇది కరెక్టేందుకు, అది నాకు కరెక్టేందుకు, ఇటువంటివన్నీ కనిపిస్తాయి. హడావిడిగా పని ఉన్న రోజున మనకి ఇవేది అంటే ఇప్పుడైనా భోజనం చేయడం అనేటువంటి భోజనం చేయడానికి ప్రయోజనం మాత్రము కడుపుకి అవసరమైనటువంటి ఆ పోషక పదార్థాలు ఏవైతే ఉన్నాయో తీసుకోవడం, నియమ ప్రకారముగా వేళ ప్రకారంగా తీసుకోవడం అనేటువంటి ఓకే. అయితే మరీ అలాంటివి గడ్డి తినలేం కాబట్టి భగవంతుడు ఏం చేశాడు, కొంచెం రుచిగా ఉండేటట్టుగా పెట్టాడు. ఏదో 2-3 రుచులు పెట్టి కొంచెం రోజు ఒకే ఏం తింటావులే, కొంచెం తగ్గ రుచి కదా. మనం ఏం చేస్తున్నాం, ఆ రుచిలో పడిపోయి జీవితం అంతా కూడా ఇదే భోజనం చేయడం కోసమే. అంటే కొంతమంది పొద్దున్నే 5 గంటలకే వేస్తారు, బ్రష్ చేసుకుని బయట కూర్చొని ఇవాళ ఏం వండుకుందాం, అదొక పెద్ద డిస్కషన్. ఇదా ఏమున్నాయి, ఫ్రిడ్జ్లో ఏమున్నాయి, ఇంట్లో ఏమున్నాయి, ఇది ఉంటుందా, ఇది నేను వండేం కదా, ఇది మా వండేం కదా, ఒక గంట డిస్కషన్ అయిన తర్వాత ఇది కొయ్యాలి, అది వేయాలి, దీన్ని దొండకాయలు గుండ్రంగా ముక్కలు కోసి వేయిద్దామా, పొడుగ్గా కోసి వేయిద్దామా, దీని గురించి ఒక అరగంట చెప్పాను. ఇవన్నీ అయ్యి వంటింటి అంతా దేవచ్చుకుని ఇలా చేసి అలా చేసి 12ంటికి ఇలా కలిసిపోయి చాలా కష్టంగా వస్తుంది. మళ్ళీ భోజనం అవగానే అరగంట పడుకుని లేకపోతే సాయంత్రానికి ఏం చేద్దాం టిఫిన్, రాత్రికి భోజనంలో టిఫిన్. జీవితం మొత్తం భోజనం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది వాడికి. పొద్దు నుంచి సాయంత్రం ఏం చేస్తారంటే వంటింట్లో వంట చేస్తారు, ఎప్పుడు చూసినా వంటింట్లోనే ఉంటారు. ఇంత చేసి ఇంట్లో ఉండేటువంటి మనుషులు బుర్రనొప్పుడు అంతమించి కాదు. పోనీ విందు భోజనాలు చేసుకుని తింటున్నారా, ఏమీ కాదు, రోజు వండే వంటకి మరి పొద్దు నుంచి సాయంత్రం పొద్దున 5 గంటల నుంచి రాత్రి 9 వరకు, మళ్ళీ రాత్రి పడుకోబోయే ముందు పొద్దునే లాగానే ఏం చేసుకుంటాం ఒకసారి అనుకుంటారు. అంటే జీవితం మొత్తం దాని చుట్టూనే తిరుగుతుంది. ఇదేనటువంటి ఏ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నట్టు చూస్తారు, ఏమిటో అది గవ్వగా చేసుకుంటారు, ఏమీ లేక పచ్చి ముక్కలు వంట వేసుకుంటారు, ఇది అంటారు. ఎందుకంటే వాళ్ళకి పని ముఖ్యం కాబట్టి. ఈ కడుపు నింపుకోవడం అనేటువంటి సెకండ్ డే కాబట్టి పూర్తిగా అలానే కాదు, మన ఏంటి దేనికి ఎంత ప్రాముఖ్యం ఇవ్వాలో తెలుసుకోగలగడం అనేటువంటిది ముఖ్యం. మనం ఏం చేస్తామంటే బయట కలిపి చేస్తున్నటువంటి కడుపు బిడుపులకి మాత్రమే చేస్తాం. అందుకని మిగిలినటువంటి వాళ్ళందరూ ఎప్పుడైతే నిద్రపోతారో అప్పుడు ఆయన వెతుకుంటారు, అంటే ఆ సమయాన్ని ఉపయోగించుకుంటాడు. మామూలుగా చూసినా కూడా అంతే, మన పగలంతా